ఆఫీస్ ఓపెనింగ్తో అలహరి సత్తా. కావలి జనసేన ఇన్ఛార్జ్ ప్రభంజనం. కావలి జనసేన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని భారీగా చేపట్టి అందరినీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆదివారం నాడు కార్యాలయం ప్రారంభోత్సవం వేడుక కార్యక్రమం ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీవ్ర ఉత్సాహాన్ని కలిగించగా ప్రత్యర్థి పార్టీలకు దిగ్భ్రాంతిని కలిగించింది. గత 4 సంవత్సరాలుగా కావలి ఇన్ఛార్జిగా ఆయన సాదాసీదాగా కార్యక్రమాలు చేపడుతుండటంతో సుధాకర్ ఏముందులే అన్న విమర్శలు భారీగా పుట్టించారు. అయితే వీటన్నిటికీ సమాధానంగా ఎన్నికల ముందు సుధాకర్ కార్యాలయం ప్రారంభోత్సవం పేరుతో చేసిన హడావిడి రాజకీయ విశ్లేషకులను తీవ్ర చర్చకు గురిచేసింది. ఇప్పటి వరకు సైలెంట్గా పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చిన సుధాకర్ ఒక్కసారిగా విజృంభించినట్లయింది. స్థానిక జెండా చెట్టు నుండి కార్యకర్తలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలను ఆకర్షించారు. అదేవిధంగా పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయ నాయకులను భారీగా ఆహ్వానించి వారికి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక్కసారిగా కావలి రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. పొత్తులో భాగంగా కావలి నుంచి జనసేన పోటీ చేస్తుందని నమ్మకంగా చెబుతున్న సుధాకర్కు కార్యాలయ ప్రారంభోత్సవం వేడుక ఆయన నమ్మకాన్ని నిజం చేస్తుందన్న భావన కలిగించింది. ప్రారంభోత్సవ వేడుకకు జాతీయ కార్యదర్శి అజయ్తో పాటు జిల్లా నేతలు మనుక్రాంత్ రెడ్డి, కిషోర్, పలువురు విభాగాల ముఖ్య నేతలు పాల్గొని కావలి కార్యాలయం ఎంతో బాగుందని ప్రశంసలు తెలిపారు. అదేవిధంగా ఇన్ఛార్జిగా సుధాకర్ పార్టీ సంక్షేమం కోసం చేస్తున్న పోరాటాలు అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఆదివారం కావలి పట్టణం సందడి చేసింది. నూతన కార్యాలయం ఏర్పాటుతో పసుపులెట్టి సుధాకర్ తన విజృంభణ మొదలుపెట్టినట్లయిందని పలువురు పేర్కొంటున్నారు.